హలో అండి. స్క్రీనింగ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో స్క్రీనింగ్ అంటే ఇట్ ఈస్ డన్ ఇన్ నార్మల్ పాపులేషన్, పేషెంట్స్లో కాదు చేసేది. స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ తొలి దశలో ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళల్లో తొలి దశలో గుర్తుపట్టడాన్ని స్క్రీనింగ్ పద్ధతులతో గుర్తుపడతాం మనం. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చాలా పాపులర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది మనం ప్యాప్ స్మియర్ అనే ఒక స్క్రీనింగ్ పద్ధతితోని తొలి దశలో మనం తెలుసుకోవచ్చు, దాన్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ప్యాప్ స్మియర్ ఎప్పుడు చేస్తామనంటే యూజువల్గా ఒక 21 years నుంచే స్టార్ట్ చేస్తాం, ఆర్ యంగర్ 19, 20 years, 21 years నుంచే స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ 3 years చేస్తాం. అండ్ యూ కెన్ డూ ఇట్ టు యాజ్ లాంగ్ యాజ్ 70 years ఆల్సో. 70 ఏళ్ళ వయసులో కూడా స్క్రీనింగ్ పద్ధతులు చేయొచ్చు, ఏది ప్యాప్ స్మియర్. సో ఎటువంటి లక్షణం లేని వాళ్ళు వచ్చి స్క్రీనింగ్ చేసుకుంటాం. మేము మా ఫ్యామిలీలో గర్భసంచి క్యాన్సర్ ఉంది కొంతమందికి, మేము కూడా స్క్రీనింగ్ చేసుకుంటామంటే ప్యాప్ స్మియర్ అని ఒక టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్యాప్ స్మియర్ ఏంటంటే ఓపీడీ ప్రొసీజర్. ఓపీడీలో చిన్నగా లోపలికి స్పెక్యులం పెట్టి ఫింగర్ పెట్టి చిన్న సొల్యూషన్ లాగా ఉంటుంది, తీసేసి స్మియర్ చేసేసి చెక్ చేసుకుంటాం. దాన్ని ప్యాప్ స్మియర్ అంటాం. ఈ ప్యాప్ స్మియర్లో క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా తెలుస్తుంది. సో ఎవ్రీ 3 years ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో ప్యాప్ స్మియర్ చేసుకుంటే మనకు తొలి దశలో బయటపడే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్.